ఎన్టీ రామారావు సినిమా రంగం ప్రవేశం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీలో ఆయన నటించిన సినిమాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకత ఏదుందో నేను వివరించడం కూడా జరుగుతోంది. మరి ఈరోజు ఎపిసోడ్లో చెప్పేటువంటి అంశం ఏంటంటే ఎదురులేని మనిషి. అసలు ఎదురులేని మనిషి గురించి ఇప్పుడు ఎందుకు పేర్కొనాలి, ఎందుకు చెప్పాలి అంటే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటో మనం తెలుసుకుందాం. అయితే ఎదురులేని మనిషి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1975 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. అంటే ఇప్పటికి కనుక చూసుకుంటే ఎదురులేని మనిషికి 49 సంవత్సరాలు నిండాయి. అయితే ఈ సినిమా అసలు ఎలా తీశారు, ఎందుకు తీశారు, దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇది అందరూ తెలుసుకునే ముందు ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గురించి కూడా తెలుసుకోవాలి. అశ్విని దత్కి ఎన్టీ రామారావు అంటే చిన్ననాటి నుంచి కూడా చాలా అభిమానం. ఆయనతో కలిసి ఎప్పటికైనా సరే ఒక సినిమా తీయాలని చెప్పి కోరిక. అయితే ఎన్టీ రామారావుని కలవడానికి ఈయన అభిమానులుగా వచ్చారు, చాలాసార్లు ప్రయత్నం చేశారు, చివరికి ఒకసారి కలిసి నేను మీతో సినిమా తీస్తానని చెప్పడంతో ఎన్టీ రామారావు ఆశ్చర్యపోయారు. అప్పటికి అశ్విని దత్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఈ కుర్రాడు ఏంటి నాతో వచ్చి సినిమా తీయడం ఏంటి అంటే జనక అభిమానులు ఏంటంటే వాళ్ళ హీరోతో కలిసి పనిచేయాలనే కోరికతో ఇంట్లో ఆస్తులను తెగనమ్మి వచ్చి పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. ఇది ఎన్టీ రామారావుకి తెలుసు. ఇతను కూడా అలాగే వచ్చాడని చెప్పి భావించి అతనికి సముదాయించారు. వద్దు, ఈ సినిమా రంగం అంత అచ్చిరాదు అందరికీను, వద్దు అని చెప్పారు కూడా. అయినా సరే అతను వెళ్ళా పలు వాళ్ళు కావటం, ఈ సినిమా రంగ ప్రవేశం గురించి మాట్లాడటం ఇవన్నీ చెప్తుంటే ఆయన ఒకసారి ఏమన్నారంటే అశ్విని దత్తో ఒక చిన్న సినిమా ముందు నువ్వు తీయి, అనుభవం సంపాదించు, అప్పుడు నేను నీతో సినిమా తీస్తాను చేస్తాను అని చెప్పారు. దాంతో అశ్విని దత్ దాన్ని సవాల్గా తీసుకొని కె విశ్వనాథ్ డైరెక్షన్లో ఓ సీత కథ అనేటువంటి సినిమా తీయడం జరిగింది. దీంట్లో చంద్రమోహన్ హీరో. ఈ సినిమా బాగా విజయవంతమైంది. విజయవంతం అయిన తర్వాత మళ్ళీ అశ్విని దత్ వెళ్ళి రామారావు కలిశారు. ఆయన కలిస్తే అప్పటికి ఎన్టీ రామారావుకి అశ్విని దత్ మీద ఒక నమ్మకం కుదిరింది. సరే ఇతను తీయగలడు, ఇతనికి అనుభవం వచ్చింది అని చెప్పే ఉద్దేశంతో సినిమాకి ఉపక్రమించారు. ఆ సినిమానే ఎదురులేని మనిషి. అయితే అసలు వైజయంతి మూవీస్ బ్యానర్ని కూడా పేరు పెట్టింది కూడా ఎన్టీ రామారావు. తన బ్యానర్ పేరు సజెస్ట్ చేయమని అంటే కృష్ణుని మెడలో కూడా ఎప్పుడో ఒక పూలదండ ఉంటుంది, ఆ దండే వైజయంతి అంటారు. కాబట్టి వైజయంతి పెట్టి మీరు సింబల్లో కనుక చూస్తే శ్రీకృష్ణుడు శంఖారం పూజించేటువంటి పాంచజన్యం మనకు కనపడుతుంది. ఒక విధంగా ఎన్టీ రామారావునే ఇక్కడ వాడారు కూడా ఆ సింబల్ని. కాబట్టి ఇప్పటి వరకు అశ్విని దత్ సినిమా రంగంలో నిలదొక్కుని విజయవంతమైన సినిమాలు తీశారు అంటే దానికి మొదటి పునాది ఎదురులేని మనిషి. సినిమా రంగానికి ఒక పెద్ద నిర్మాతని పరిచయం చేసింది కూడా ఈ సినిమాని. అయితే ఈ సినిమాకి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే ఎన్టీ రామారావు ఈ సినిమాకి ముందు బడిపంతులైనటువంటి సినిమా చేశారు. అలాగే మరి సంసారం అనేటువంటి సినిమా కూడా చేశారు. ఈ సినిమాలు కనుక చూసుకుంటే ఆయన మధ్య వయస్కుడు, ముసలితనం అనే పాత్రలు చేశారు. దీంతో అభిమానులందరికీ కూడా ఒక నిరుత్సాహం, అసలు మన హీరో ఏంటి ఇలా మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ చేయడం ఏంటి నచ్చేది కాదు వాళ్ళకి. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ కాకుండా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, మంచి మంచి స్టెప్స్, డ్యాన్సులు, అలాగే సినిమాకి సంబంధించి ఉర్రూతొలగించే పాటలు ఇలా ఉండేవి. అభిమానులు ఎన్టీ రామారావు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు, అంటే మీరు ఇలా మిడిల్ ఏజ్లో ఉండే క్యారెక్టర్లు వేయద్దు, మీరు మంచి స్పీడ్గా ఉండే డ్యాన్సులు చేయండి అని అడిగేవాళ్ళు. ఎన్టీ రామారావు నవ్వి ఊరుకునేవాళ్ళు. కానీ అతని అభిమానిగా అశ్విని దత్ ఏం చేశారంటే తన అభిమాన హీరో ఇలా ఉండాలి, ఇలా డ్యాన్సులు చేయాలి, ఇలా ఫైట్స్ చేయాలి అని చెప్పేసి ఆయన మనసులో అనుకున్నారు. అలాగే ఈ సినిమాకి దర్శకుడిగా బాపయ్యని ఎంచుకున్నారు, కె బాపయ్య. ఆయన కూడా చెప్పారు. ఆయన చెప్పినటువంటి సూచన ప్రకారం కె బాపయ్య ఇద్దరు నృత్య దర్శకుడిగా సీనుకి అవకాశం ఇచ్చారు. సీను హీరాలాల్ మాస్టర్ దగ్గర పనిచేసేవారు. ఆయన కూడా సిద్ధమయ్యారు ఎన్టీ రామారావు చేత ఎలాగైనా స్టెప్స్ వేయించాలని. అయితే ఎన్టీ రామారావుకి ఈ విషయం చెప్పినప్పుడు మొట్టమొదట నిరాకరించారు. నేను స్టెప్స్ చేయడం ఏంటి, మరి అభిమానుల్లో నాకు ఒక ఇమేజ్ ఉంది, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆలోచించారు. అయితే ఒక అవకాశం ఇచ్చి చూద్దామని కూడా అనుకున్నారు. ఇందులో ఒక పాట ఉంది, కసిగా ఉంది కసిగా ఉందని. అసలు ఫస్ట్ ఈ పాట చేయడానికి ఆయన ఒప్పుకోలే. కానీ మరి అశ్విని దత్ బలవంతం చేసి ఎలాగైనా మీరు ఈ పాట చేయాలి అంటే నిర్మాత శ్రేయస్ గారు ఈ పాట చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు, ఇందులో మీరు చెప్పినట్టు స్టెప్పులు వేస్తాను, అలాగే మీరు చెప్పినట్టు నటిస్తాను, కానీ రషెస్లో కనుక నాకు నచ్చకపోతే
ఈ పాటను తీసేయాలని చెప్పారు. దానికి నిర్మాత ఒప్పుకున్నారు, దర్శకుడు ఒప్పుకున్నారు, సినిమా పాటకి మరి డ్యాన్స్ కంపోజింగ్ చేసిన సినిమా మాస్టర్ కూడా ఒప్పుకున్నారు. సినిమాలో స్టెప్స్ వేశారు ఆ పాటలో. తర్వాత రషెస్ చూశారు. ముఖ్యంగా మరి ఎన్టీ రామారావు తమ్ముడైనటువంటి త్రివిక్రమరావు కూడా చూసి అన్నయ్య పర్వాలేదు బాగుంది అనటంతో ఆయన ఆ స్టెప్స్ని కంటిన్యూ చేశారు. అయితే దీనికి సంబంధించి మీరు సినిమాలో కనుక చూసుకుంటే ఎన్టీ రామారావుకి ఉన్నటువంటి మరి అక్కడ అలంకరణ కానీ, అలాగే విగ్గు కానీ, తర్వాత ఆయన వేసుకున్న డ్రెస్సులు కానీ చూస్తే అప్పుడు ముంబైలో ఏ రకమైనటువంటి ట్రెండ్ ఉంటుందో ఫ్యాషన్ ట్రెండ్, అదే రకమైనటువంటి ఫ్యాషన్ ట్రెండ్ని ఇక్కడ వాడటం జరిగింది. రమేష్ అని చెప్పేసి దీనికి కాస్ట్యూమ్ డిజైనర్, ఈయన ఆనాటి యువత ఏవైతే వేసుకుంటాయో డ్రెస్సులు అలాంటి డ్రెస్సుని ఇందులో వాడటం జరిగింది. ఎన్టీ రామారావు చాలా విభిన్న తరహా గెటప్లో కూడా ఈ సినిమాలో కనిపించడం జరుగుతుంది. పాటల్లో స్పీడు, మళ్ళీ ఫైట్స్లో ఈజు, అలాగే మాటల్లో కరుకుదనం, చురుకుదనం, ఇవన్నీ కూడా మీకు ఎదురులేని మనిషి సినిమాలో కనబడతాయి. అసలు ఎదురులేని మనిషికి ముందు ఎన్టీ రామారావు పరిస్థితి కనుక చూసుకుంటే సినిమా రంగంలో ఆయన ఇంకా హీరోగా కంటిన్యూ అవుతారా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతారా అన్న సందేహం కూడా ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ హీరో అంటే ఇలా ఉండాలి, నడి వయస్కుడిగా యువకుడిగా ఎలా ఉంటాడో ఆ విధమైనటువంటి ఈజ్తో చేయడం జరిగింది. ఈ సినిమాకి చాలామంది అభిమానులు కోరుకున్నది ఏంటంటే ఎప్పుడు మీరు సావిత్రితో నటిస్తారు, దేవితో నటిస్తారు, అలాగే మీరు కొత్త తరం నటీనటులతో కూడా నటించండి చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. ఇందులో వాణిశ్రీ నటించారు. వాణిశ్రీ కూడా ఒక వినూత్న గెటప్లో చూపించడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం సఫలీకృతమైందా అంటే ఆవిడ సినిమా రంగం నుంచి బయటొలగడానికి ఈ సినిమానే కారణమైంది. దానికి కారణం చెప్తాను. కసిగా ఉంది కసికసిగా ఉంది అని చెప్పి పాట చిత్రీకరణ సమయంలో ఆవిడ వీపంతా కనిపించేలా ఒక జాకెట్ని డిజైన్ చేసి కాస్ట్యూమ్ డిజైన్ ఇచ్చాడు. వాణిశ్రీ అది చూసి ఒక జయమాలని జ్యోతిలక్ష్మి వేసుకునే డ్రెస్సులు నేను వేసుకోవడం అని చెప్పి అది వేసుకోవడానికి నిరాకరించారు. దాంతో అశ్వనిధతో పట్టుబట్టారు. నేను నిర్మాతని, దర్శకుడు, మీరేం చెప్తే చేయాలని చెప్పి ఒక వివాదం చెలరేగింది. అయితే ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ కొంత డిజైన్ మార్చి వేసుకున్నా కూడా ఆ రోజు షూటింగ్లో ఎన్టీ రామారావుకి ఫిర్యాదు చేశారు. అన్నగారు మీరు రాముడు కృష్ణుడు లాంటి క్యారెక్టర్స్ చేశారు, ఈ కసిగా ఉంది కసికసిగా ఉంది పాట చేయడం ఏంటి, మీరు ఈ డ్యాన్సులు చేయడం ఏంటి, నేనేమో జ్యోతిలక్ష్మి వేసుకునే డ్రెస్సులు నేను వేసుకోవడం ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. అప్పుడు ఎన్టీ రామారావు ఏం చెప్పారంటే ఈ సినిమా మనం చేయకపోతే ఇంకోటి చేస్తారు, మనం ఈ సినిమా రంగంలో ఉండాలి అంటే కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఇలాంటివి చేయక తప్పదు, ఒకవేళ చేయటం మనకి ఇష్టం లేకపోతే రిటైర్ అయిపోవడం మంచిదే అని చెప్పారు. ఈ మాట విన్నటువంటి వాణిశ్రీ ఆలోచనలో పడ్డారు. నిజమే, ఈయన చెప్తుంది కరెక్టే కదా, ట్రెండ్ మారుతోంది, ఇంతవరకు ఒక వినూత్న తరహా ముందతనం క్యారెక్టర్స్ వేసిన నేను ఇలాంటి వ్యాంప్ క్యారెక్టర్ తరహా పాటలు చేయడం ఏంటి అని చెప్పి ఆలోచించి ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా సినిమా రంగం నుంచి రిటైర్ అయిపోవాలని. నిజంగానే అదే జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్లో ఒక షిప్లో ఒక డ్యాన్స్ ఉంటుంది. ఆ షిప్ డ్యాన్స్ ఉండేటప్పుడు కూడా ఆవిడకు ఇచ్చినటువంటి వస్త్రధారణలో అన్ని అతుకులు గొంతలు కట్ చేసి ఇచ్చారు. అది వేసుకుంటే ఆవిడ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అక్కడ కూడా గొడవ పడ్డారు. చివరికి మళ్ళీ దాన్ని సరిచేసి వేరే కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అప్పటితో ఆవిడ నిర్ణయించుకున్నారు, ఇక సినిమా రంగంలో నేను ఉండటం వేస్ట్, ఇలాంటి పాత్రలు నేను చేయలేను, వ్యాంప్ క్యారెక్టర్స్ చేయడం అనవసరం అని చెప్పి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తను సినిమా షూటింగ్లో మధ్యలో సగం ఉండిపోయిన వాటిని పూర్తి చేసి 1978 సంవత్సరంలో డాక్టర్ కరుణాకరణ్ని పెళ్లి చేసుకొని సినిమా రంగం నుంచి వెయ్యగలిగారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చారని కూడా అది వేరే విషయం. ఆ టైంలో మాత్రం రిటైర్ అయిపోయారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఎన్టీఆర్ ప్రపంచమే కనిపించింది. ఎన్టీ రామారావు వినూత్న తరహాలో ఉండటం కూడా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేప్పటికి జగ్గయ్యను కూడా మనం చెప్పుకోవాలి. జగ్గయ్య వేసినటువంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎన్టీ రామారావుకి సపోర్టింగ్గా నిలబడింది. కాంతారావు, తర్వాత సత్యనారాయణ, అల్లు రామంగయ్య లాంటి వాళ్ళు కూడా తమ పరిధిలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావుగా స్టెప్పులు వేయగలడు, అప్పటికి మంచి ఫామ్లో ఉన్న కృష్ణలాగా ఫైట్స్ చేయగలడు, అలాగే స్వామిబాబు తరహాల్లో రొమాంటిక్ చేయగలడు. ఇవన్నీ కూడా ఒక ఇమేజ్ ఆ రోజు ఎన్టీ రామారావుకి తీసుకొచ్చింది. ఆ ఇమేజ్తోనే తర్వాత కాలంలో అడవిరాముడి సినిమాకి పునాది వేసింది కూడా ఎదురులేని మనిషే. ఎదురులేని మనిషిలో ఆయన స్టెప్పులు చూసే
అడుగురాముల్లో కె రాఘవేంద్రరావు కూడా వినూత్న తరహాలో చూపించడం జరిగింది. కాబట్టి ఎదురులేని మనిషి ఎన్టీ రామారావు నటనా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి చిత్రం. ఆయన యువతరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దే క్యారెక్టర్ని చేయడానికి కారణం, వైజయంతి మూవీస్ రావడానికి కారణం, తర్వాత ఎన్టీ రామారావు 82 వరకు రిటైర్ అయ్యేంత వరకు అప్రతిహతంగా సాగడానికి కూడా ఎదురులేని మనిషే కారణం. కాబట్టి ఈ విధంగా ఎన్నో విచిత్రమైన మలుపులు ఈ సినిమాలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ కూడా ఇది యూట్యూబ్లో లభ్యమవుతుంది. అభిమానులు తప్పగా చూడవలసినటువంటి చిత్రం మరి ఎదురులేని మనిషి. అయితే ప్రేక్షకులు నేను కోరుకునేది ఏంటంటే, మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.